ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. అంటే ప్రత్యక్షం అంటే ఇంద్రియములకు గోచరమైనది. పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు ఉన్నవి కదా. జ్ఞానేంద్రియములు చక్షుర్ ఇంద్రియము, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, త్వగేంద్రియము, రసేంద్రియము. జ్ఞానమంతా మనం సముపార్జించేది విశ్వం నుంచి, పంచభూతాల నుంచి. పంచ ఇంద్రియాలు, దీస్ ఆర్ ద రిసెప్టార్స్ వాట్ వీఆర్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ టువర్డ్స్ around you and from the external world. You are getting the knowledge towards the five objects, five sensory organs. నీవు జ్ఞానాన్ని దాని నుంచి సముపార్జిస్తున్నావు. ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని నుంచి నువ్వు పొందేటటువంటి జ్ఞానం 5 జ్ఞానేంద్రియములతో పొందుతున్నావు. ఇది ఇంద్రియాలతో పొందితే వచ్చేది సత్యం కాదు. మనమేమనుకుంటున్నాం, నేను చాలా బాగా చూశాను, నేను చాలా బాగా చదివాను, నేను చాలా బాగా విన్నాను, దీన్ని వేదము అని చెప్పారు. మరి అది శృతి అన్నారు కదా. అంటే వినికిడ ద్వారా నువ్వు పొందేటటువంటిది శృతి. అపౌరుషం అంటే ఏ పురుషుని చేత రచించబడినది. అంటే సత్యం అనేది ఎవరు రచించేది కాదు, ప్రతి ఒక్కరూ సత్యస్వరూపుడే, సత్యమే తాను. కాకపోతే కొన్ని విషయాలను చేర్చుకుంటున్నాడు. ఏ విధంగా సూర్యుడు సత్యమై భాషిస్తున్నాడో సూర్యభగవానుడు, మేఘములు అడ్డు తగిలినప్పుడు, భూమి అటు తిరిగినప్పుడు అస్తమించినట్టుగా కనపడుతున్నాడు. సూర్యుడు అస్తమించేది ఏ దిక్కున? మామూలుగా తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తున్నారు అని మనం భూమి మీద ఒక భావన చేసుకుంటూ ఉంటాం. అంతేగాని సూర్యుడు ఎప్పుడు అస్తమించలేదు. అలాగే సత్యం ఎప్పుడు కూడా అస్తమించేది కాదు. సౌరపీఠాధిపతిగా ఎప్పుడు భాషితులుతూ ఉండేది సూర్యభగవానుడు. అంటే జ్ఞానం. ఎప్పుడు కూడా జ్ఞానప్రకాశాన్ని సర్వత్రా వ్యాపిస్తూ ఉండేటటువంటి వాడు సూర్యభగవానుడు. అలాగే సత్యం అనేది ప్రతి ఒక్కరిలో, సకల చరాచర జీవరాశుల్లో ఉండేదే సత్యం. ఆ సత్యాన్ని నీవు పొంది ఉన్నావు అని తెలవడమే మోక్షం. అందుకు సత్యం వద అంటే నేను ఇది, అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయ్యే ఉన్నాను అనేటువంటి స్థితిని నువ్వు పొందితే నువ్వు చెప్పేది సత్యం అవుతుంది. సత్యం వద అంటే అది.